సూర్యుడికి ప్రణామం 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 సమస్త ప్రకృతికి ప్రణామం ప్రమోదం 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 ప్రతి సృష్టి చిత్రం ప్రమోదం ప్రయాణం 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 విశ్వంతో మమేకం ప్రయాణం చిరునవ్వులే పూలు నిట్టూర్పులే తడి మేఘాలు హృదయమే గగనం రుధిరమే సంద్రం ఆసే పచ్చదనం ఆరే ఋతువుల వర్ణం మన మనసుల భావోద్వేగం సరిగా చూస్తే ప్రకృతి మొత్తం మనలో ప్రతిబింబం నువ్వెంత నేనెంత రూపంత ఎన్నో ఏళ్ళది సృష్టి చరిత అనుభవమేద చెంది కొండంత తన అడుగుల్లో అడుగేసి ఘనదాం జన్మంతా ప్రణామం 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 ప్రభాత సూర్యుడికి ప్రణామం 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 సమస్త ప్రకృతికి ప్రణామం ఆత్మీయ గ్రహీతలందరూ కూడా వేదిక ముందు ఆవరణలో సూపర్ జరిగింది. ముఖద్వారం నుంచి పాఠశాల ముఖద్వారం 99-2000 బ్యాచ్ జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల ఆత్మకూర్ ఎస్ దో నుండి ముందుగా ఈ కార్యక్రమం సజావుగా సాగాలంటే ఒక క్రమ పద్ధతిలో నిర్వహించబడాలంటే ప్రతి కార్యక్రమానికి సభ బ్యాడ్జ్ను బహుకరిస్తూ బౌకేను అందిస్తున్నారు.
ఉన్నారు. విద్యార్థులకు కోరిక మేరకు సారు విచ్చేసి కృతజ్ఞతా వందనాలు తెలియ. వెరీ గుడ్ మిత్రమా, మంచి సందర్భం. ఓకే రైట్, క్యారీ ఆన్, కొంచెం కాస్త స్లోగా. తదుపరి సగౌరవ ఆహ్వానము ఇప్పుడు తీసుకొని వస్తారు మధు, అక్కడ కాదు వస్తారు, అక్కడికి వచ్చి తడబడవద్దు. మేడం శ్రీ రామరెడ్డి గారికి మేడం శంకర్ గారు రిటైర్డ్ జిహెచ్ఎం గారిని ఇక్కడ నుండే రిటైర్డ్ అయినటువంటి జిహెచ్ఎం సవినయంగా ఆహ్వానిస్తున్నాం. వీరికి సునీత మధుసూదన్ రెడ్డి విచ్చేసి వారికి బ్యాడ్జ్ను చైర్లు ఇటువైపు వేయండి. అమ్మా మీరు ఒక్కొక్కటి చైర్ తీసుకొని రండి, ఆ చైర్ తీసుకొని రండి. ఎవరి చైర్ అందరూ కూడా వేదికను వాడుకోవాలి. మన ముందు భాగాన్ని ఒక గీసేస్తే మనకు ఒక వేదిక పరిపూర్ణం అవుతుంది. బహుకరిస్తున్నారు. అలాగే వారి అనుయాయులు వారికి శంకర్ గారు బహుకేను స్వీకరిస్తున్నటువంటి సందర్భం చాలా ఉదాహరణ అనిపిస్తుంది. ఓకే ఓకే బహుకేను అందించడానికి శంకర్ గారికి ప్రియ విద్యార్థులు బ్యాడ్జిని బహుకేను అందిస్తున్నారు. సారు చాలా ఆనందంతో వారిని కృతజ్ఞతాభావంతో స్వీకరిస్తున్నట్టు అనిపిస్తుంది చిరుదరహాసంతో. తదుపరి వీరికి కే స్వప్న విద్యార్థులు బ్యాడ్జ్లను బహుకరిస్తున్నారు. సారు కాటన్ షర్ట్ కాబట్టి కొంచెం పిన్ను త్వరగా. ప్రియ విద్యార్థులు కాసర్ల వీరారెడ్డి గారికి బ్యాడ్జ్ను బోకేను సారు దాన్ని సక్రమంగా అమర్చుకునే ప్రయత్నంలో ఉన్నారు. బ్యాడ్జ్ని అమర్చుకోవడం జరిగింది. బోకేను కూడా వారికి అందించడం జరుగుతుంది. వాటిని మనస్ఫూర్తిగా గురువర్యులు స్వీకరిస్తున్నారు. విద్యార్థులకు కరచాలనంతో వేదిక నుంచి విశ్రమిస్తూ గారు శ్రీ టి వీరారెడ్డి ఎస్ఏ సోషల్ గారిని వేదిక మీదకి సాదరంగా వీరారెడ్డి గారిని ఘనంగా బ్యాడ్జ్ తోని అలంకరింపజేయడం జరుగుతుంది. వారికి బహుకేని కూడా అందించడం కూడా జరుగుతుంది. ప్రియమైన విద్యార్థులు ఆత్మీయంగా వేదిక మీదకి విచ్చేసి టి వీరారెడ్డి గారిని ఘనంగా బహుకేతో బ్యాడ్జ్తో సన్మానించడం జరిగింది. ఇక్కడ రెండు ఉన్నాయి కాబట్టి కాంట్రవర్సీ అయింది. ఓకే, టి వీరారెడ్డి, పి శ్రీదేవి, కిరణ్ రెడ్డి, శ్రీదేవి బోకేను కూడా వారికి అందించడం జరిగింది. చాలా మనఃపూర్వకంగా వారిని వారు స్వాగతిస్తూ స్వీకరిస్తూ వారి మీదకి సుమనస్కులమై ఆహ్వానిస్తున్నాము. ఈ జ్యోతి జీ సైజులు కోరుతున్నాం. ఆటల గురువు గారిని ఆహ్వానించి సగౌరవంగా వారిని స్వాగతించి బోకేను బ్యాడ్జ్ను అందిస్తున్నారు. వారు దానిని మనస్ఫూర్తిగా స్వీకరిస్తున్నట్లు అనిపిస్తుంది. మధ్యన ఆహ్వానించాల్సిందిగా కోరుతున్నాను. సుధాకర్ రెడ్డి గారిని కరతల సుధాకర్ రెడ్డి గారికి శిష్యుల నుంచి సారు చాలా మనస్ఫూర్తిగా వారిని తీసుకొని ఫలిస్తున్నాం, ఇంకా కోరుతున్నాం. వీరికి ఈ పార్వతమ్మ ఎం అయోధ్య, ఈ పార్వతమ్మ ఎం అయోధ్య విచ్చేసి బహుకేను బ్యాడ్జ్ని అందించాల్సిగా కోరుతున్నాం. రావాల్సినటువంటి మిత్రులు అందరూ కూడా విచ్చేసి మన వేదిక ముందంత పరిపూర్ణం కాకపోయినా కొంత ఒక 70% మేరకు పరిపూర్ణమైన భావిస్తూ కార్యక్రమం ముందుకు సాగుదాము. ఇప్పుడు వేదిక మీద ఉన్నటువంటి పెద్దలందరూ కూడా ముందు విచ్చేసి మనము జ్యోతి ప్రజ్వల కార్యక్రమంలో సభాధ్యక్షుల వారి
ఓకే రైట్. వందే మాతరం సుజలాం సుఫలాం మలయజ శీతలాం సస్యశ్యామలాం మాతరం వందే మాతరం శుభ్రజ్యోత్స్నా పులకితయామినీం పుల్లకుసుమిత ద్రుమదల శోభిని సుహాసిని సుమధుర భాషిని సుఖదాం వరదాం మాతరం వందే మాతరం వందే మాతరం. థ్యాంక్ యూ వనడా. అందరు కూర్చోండి. యా కుందేందు తుషారహార ధవళా యా శుభ్రవస్త్రాన్వితా యా వీణాం వరదండమండితకరా యా శ్వేత పద్మాసనా యా బ్రహ్మాచ్యుత శంకర ప్రకృతిభిర్దేవై సదా పూజితా సామాన్ పాతు సరస్వతీ భగవతి నిశేషజాడ్యాపహా. ప్రత్యేక ధన్యవాదాలు చెప్పుకుంటూ, ఎందుకంటే నేను మీకు చెప్పనప్పటికి కూడా మిమ్మల్ని అందరినీ చూస్తే నాకు చాలా సంతోషంగా ఉంది. ఎందుకంటే ఇప్పటికి కూడా గురువులను గుర్తుపెట్టుకొని కొన్ని బ్యాచ్లు చూస్తూ ఉంటాము. వారు బాబు డిసౌండ్ వస్తుంది చూడు, వాళ్ళు చేసుకుంటారు. ఒక ఫంక్షన్లో కూర్చుంటారు, ఏ టీచర్ని పిలవరాదు. ఏం చేస్తారంటే వాళ్ళే మంచి కార్యక్రమం ఏర్పాటు చేసుకుంటారు. ఉదయం మధ్యాహ్నం నైట్ ఎక్కడ అల్లరి చేసాము, ఎక్కడ ఫ్రెండ్స్ తోటి గొడవ పడ్డాము, ఎక్కడ టీచర్లు మొదలుపెట్టారు, ఎక్కడ టీచర్లు అప్రిషియేట్ చేశారు, ఎక్కడ మంచి జరిగిందనేది ఈ పాఠశాల ప్రాంగణంలో ఉన్నప్పుడు మాత్రమే మనకి అది అనుభవంలోకి వస్తుంది. అంతేగాని ఎక్కడో లక్షలు ఖర్చు పెట్టుకొని రిసార్ట్స్లో మనం ఈ కార్యక్రమం చేసుకుంటే ఎలాంటి ఉపయోగం ఉంటుంది. ఇంకొకటి ఏంటంటే చక్కటి ఆత్మకూరు ఉన్నా కూడా నేను రిటైర్ అయిన దాకా కూడా ఈ పాఠశాలను వదిలిపెట్టి పోనని గట్టిగా చెప్తున్నాను. ఎందుకంటే మంచి అవకాశం ఇక్కడ బాగున్నాయి, వనరులు చాలా ఉన్నాయి. ఎందుకంటే మంచి ఉన్నత విద్యావంతులు గల ఈ ఊరిది, రాజకీయంగా చైతన్యంగా గల గొప్ప ఊరిది. ఇంకొకటి ఏంటంటే విదేశాల్లో కూడా స్థిరపడ్డ ఎంతో పెద్దలు కనిపించిన ఈ ప్రదేశంలో మనం పనిచేయడం అనేది మామూలు విషయం కాదు. నాకు అదృష్టవశాత్తు శంకర్ సార్ రిటైర్మెంట్ కావడం వల్ల నాకు ఈ పదవి దక్కింది, ఈ పోస్ట్ అనేది నాకు దక్కింది. చాలా సంతోషం. ఊరి పెద్దలు కావచ్చు, ఊరు యువత కావచ్చు, ఎవరైనా కూడా ఏంటంటే ఆ గ్రామంలో పాఠశాల పట్ల అపూర్వమైన ఆదరణ అనేది మనకి చూపిస్తున్నారు. మరి గతంలో ఏర్పాటు చేస్తున్నారు. సుమారు సంవత్సరం అవుతుంది. ఆ రోజు నుంచి ఈ రోజు వరకు కూడా ఏ తలుపు విరగొట్టబడలేదు, ఏ ఒక్క వస్తువు కూడా దొంగిలించబడలేదు. అంటే మీరు ఏది చేశారో అది పాఠశాల జరగవద్దు. మేము చదువుకున్న పాఠశాల అనేది ఒక పద్ధతి ప్రకారం మంచిగా ఉండాలి, విద్యార్థులు మంచిగా. ఇంకా సైన్స్ ల్యాబ్ రిపేర్ విషయంలో కావచ్చు, ఏదైనా కూడా అడగగానే మిత్రుడు చాలా సంతోష అభివృద్ధిలో కీలక పాత్ర వహిస్తున్నారు. దాంట్లో భాగంగా మీరు ఈరోజు మా పాఠశాలకి, మన పాఠశాలకి, మనందరి పాఠశాలకి వచ్చేసి ఈ అపూర్వమైన కార్యక్రమాన్ని మీరు ఏర్పాటు చేసుకుంటున్నారు. అదేవిధంగా ప్రైవేట్ స్కూల్ ఇప్పుడు ఏమైతుందంటే ఒకప్పుడు చెప్తున్నప్పటికీ సుమారు 100 లోపే విద్యార్థుల సంఖ్య ఉన్నప్పుడు చాలా బాధ అనిపించింది. పెద్ద స్కూల్ నుంచి ఒకేసారి హెడ్ మాస్టర్ అయినప్పటికీ కూడా చిన్న స్కూల్కి వచ్చే వరకు చాలా ఇబ్బంది అనిపించింది. మరి అలాంటి కారణాలు అనేవి
జిల్లా మొత్తం కూడా 20 మంది పిల్లలు వెళ్ళిపోతే 10th క్లాస్ వాళ్ళు 58 సంఖ్య ఉంటాయి. మన సమ్మర్లో మన గ్రామ పెద్దల సహకారంతో గ్రామ ఊరా తిరిగి ఎవరైతే ప్రైవేట్ స్కూల్కి వెళ్తున్నారో అందరి ఇంటికి వెళ్ళి మనకి కన్విన్స్ చేసి మరి 40 అడ్మిషన్ నూతనంగా తెచ్చుకోవడం జరిగింది. ఇప్పుడు మన పాఠశాల సంఖ్య 94గా ఉంది. కంపల్సరీ ప్రతి పిల్ల బాధ్యత మన మీద కాబట్టి ప్రతి సబ్జెక్ట్కి అదృష్టం ఏంటంటే మీరు ఉన్నప్పుడు ఉన్నారో లేరు కానీ ప్రతి సబ్జెక్ట్కి 2 టీచర్లు, మ్యాథ్స్కి 2, సోషల్కి 2, తర్వాత బయోసైన్స్కి 2, ఫిజికల్ సైన్స్. కానీ పిల్లల సంఖ్య చూస్తే ఏమవుతుందంటే తక్కువ ఉంది. నేను అడిగేది ఏంటంటే మన సమ్మర్లో ఎవరైతే ప్రైవేట్ స్కూల్లో పోతున్నారో వాళ్ళ తల్లులని ఈ పెద్దల సహకారంతో సంస్కారాన్ని సారు సవివరంగా మీ ముందు వివరించడం జరిగింది. చాలా అనుభూతిని పొందినట్లుగా అనిపిస్తుంది. ఎందుకంటే గతంలో తను పనిచేసిన కాలంలో వేరే వేరే స్కూల్స్ను మిమ్మల్ని పోసుకున్నప్పుడు ఇక్కడ నాకు చాలా ఘనమైనటువంటి ఒక మంచి ఆహ్వానం పలకడం, ముఖ్యంగా శంకర్ సారు రిటైర్మెంట్ కావడం నాకు ఈ అవకాశం అదృష్టంగా భావిస్తున్నాననే విషయాన్ని మీ ముందు సారు చాలా సంతోషంగా వ్యక్తపడటం జరిగింది. కాబట్టి ఒక్కసారి వాళ్ళను మనం స్మరించుకోవడం కోసం, శ్రద్ధాంజలి ఘటించుకోవడం కోసం నేను వాళ్ళ దగ్గర ఉన్నటువంటి మన దగ్గర ఉన్నటువంటి డేటా ప్రకారం నేను పేర్లు వివరిస్తాను. మీరందరూ కూడా ఒకసారి నిలబడి 2 నిమిషాలు మౌనం పాటించాలని చెప్పేసి నేను మీకెట్లా 6th క్లాస్ టీచర్నో నాకు వెలుగుపల్లిలో సత్తార్ సార్ కూడా నాకు 6th క్లాస్ టీచర్ గురువు గారు, వారితో నేను కలిసి పనిచేయటం నా అదృష్టంగా భావిస్తున్నాను. ఇంతకుముందు రామకుమార్ సార్ చెప్పిండు, నా గురుతుల మధ్యన నేను ఇక్కడ కూర్చోవడం నాకు ఎంత అదృష్టంగా భావిస్తున్నాను చెప్పి సార్ యొక్క తన మనోభావాన్ని వ్యక్తపరచడం జరిగింది. అట్లాగే నేను కూడా మీ మీద ఒక మాట సత్తార్ సార్ని స్మరిస్తూ మా గురువు గారికి ఒక్కసారి శ్రద్ధాంజలి ఘటిస్తూ మీతో మమేకం అవుతున్నాను. తదుపరి మన ఆటల సారు సిఎస్ సత్యరెడ్డి గారు అందరికీ ఆప్తుడు, అందరికీ ఆత్మీయుడు, విశేషులు కావడం మనకెంతో లోటని భావిస్తూ, అలాగే మీ విద్యార్థి మిత్రుల నుంచి కూడా జి శైలులు, సతీష్, రజనీకాంత్ ఈ 3 కూడా అకాలంగా రెడ్డి, మల్సూరు వీరు మన మధ్యన లేకపోవడం చాలా లోటుగా భావిస్తూ వారికి వారి ఆత్మ శాంతి కలగాలని శ్రద్ధాంజలి ఘటిస్తూ 2 నిమిషాలు మౌనం పాటిద్దాము. నివాసం ఇది క్లియర్ డేటాలో నేను నా యాజ్ పర్ మన ఎజెండా ప్రకారం తర్వాత అనుకున్నాము, కానీ ఇప్పుడు తర్వాత జరగలేదు. పార్వతమ్మ గురువులను ఓకే సంబోధించడం జరిగింది, కానీ పరిచయం మర్చిపోవడం జరిగింది. ఓకే, నాది ఎంఎస్సి బిఎడ్. నేను ప్రస్తుతము ఎంపీ యూపీఎస్ శెట్టిగూడెంలో వర్క్ చేస్తున్నాను టీచర్గా. నాకు మ్యారేజ్ అయింది. మా సార్ పేరు సైదులు, మాకు 2 పిల్లలు. మా సారు పాములపాడు సబ్స్టేషన్ ఆపరేటర్గా వర్క్ చేస్తారు. నాది ఎంఎస్సి బిఎడ్. ఇంకా సార్ అయితే ఈ ప్రోగ్రామ్ అనుకున్న కానీ మనం ఎంత వర్క్ చేసామో సార్ అంతకంటే చేశారు. మనం అన్న కానీ వాళ్ళందరూ సార్ వాళ్ళ డీటెయిల్స్ ఇవ్వడము, వాళ్ళని ప్రోగ్రామ్ ప్రిపేర్ చేయడము, ఎజెండా చేయడము, ఇవన్నీ ప్రిపేర్ చేయడము. అలాగే మన క్లాస్ టీచర్లని అనుకుంటాం సార్ మనకు ఇక్కడ దానికి కారణం తను ఉపాధ్యాయునిగా కావడమే దీనికి కారణం అని నేను భావిస్తున్నాను. ఎవరిని వదిలిపెట్టలే, ఇచ్చే సార్ దగ్గర మొదలు పెడితే అంటే తన ప్రస్థానము ప్రాథమిక పాఠశాల ఆవరణ నుంచి మొదలు పెడితే ఇప్పుడు నా వరకు కూడా కొనసాగింది. మీరు ఆ రోజు దండించడం వల్లనే నేను ఈ స్థానంలో ఉన్నానని సంతోషపడడం జరిగింది. మీరు దండించకపోయి ఉంటే నేను ఈ స్థానానికి వచ్చేదాన్ని కాను అని కూడా ఆమె జంటాపరంగా చెప్పడం చాలా ముదాహరణ విషయం. అది వాస్తవమే, ఎందుకంటే పనిష్మెంట్ లేకపోతే రాయి కూడా ఉలి దెబ్బలు తగిలితేనే రూపం వస్తుంది. మరి అటువంటిప్పుడు రూపం రావాలంటే ఎట్లా వస్తుంది? కాబట్టి సుదీర్ఘమైన ప్రస్థానంలో ఎవరిని వదిలిపెట్టకుండా అందరి తరఫున తానే రిప్రజెంట్ చేసి సంపూర్ణమైనటువంటి స్పందన జరిగింది పార్వతమ్మ నుంచి.
తదుపరి నాకు ఇచ్చినటువంటి లిస్ట్ ప్రకారం నేను అనౌన్స్ చేస్తూ పోతూ ఉంటా. దీంట్లో అటెండ్ అయిన వాళ్ళు వచ్చి మరీ పారసమలిక కాకుండా పరిచయము స్పందన తక్కువ సమయంలో, ఎందుకంటే కాలయాపన ముందుగా మా మిత్రులందరికీ థ్యాంక్స్ సో మచ్. అందరూ చాలా సపోర్ట్ చేశారు. నా పేరు సునీత, మా సార్ పేరు ఫైర్ ఆఫీసర్. నాకు 2 పిల్లలు. పెద్ద బాబు మ్యారేజ్ అయితే రీసెంట్గా చేశాను 2 months బ్యాక్. చిన్న బాబు డిగ్రీ ఫైనల్ ఇయర్ అయిపోయింది. నేను హౌస్ వైఫ్ సార్. థ్యాంక్ యూ సో మచ్. ఫైర్ ఆఫీసర్ శ్రీమతికి ఫైర్ లేదు కానీ ధన్యవాదాలు చెప్పాలి మనం, ఎందుకంటే మరీ పెద్ద నిడివితోని మనం. హలో, నా పేరు సుచరిత అండి. మా సార్ R&D సైంటిస్ట్. సో నాకు 2 పిల్లలు, పాప 6th క్లాస్, బాబు 3rd క్లాస్. ఈ స్కూల్లో నేను చాలా నేర్చుకున్నాను. 3 years అయింది నేను ఈ స్కూల్కి వచ్చి, కానీ ఈ స్కూల్లో నేను చాలా నేర్చుకున్నాను. దానివల్ల సార్ వాళ్ళు చెప్పిన దాంతోనే నేను ఇప్పుడు కొద్దిగా ఒక పొజిషన్లో ఉన్నాను. సో థ్యాంక్ యూ సో మచ్. సైంటిస్ట్ గారు సుచరిత, సుచరిత మంచి చరిత, విరాట్ సార్ చెప్తారు. సుచరిత మంచి చరిత, అంతే. అందుకే రావు వచ్చి తన అనుభవాలను పంచుకోవాల్సిందిగా కోరుతున్నాను. అందుకనే ఇక్కడికి వచ్చినప్పుడే వస్తుంది మాట. ఎప్పుడైనా ఇక్కడ ఎంతైనా మాట్లాడతాం, కానీ ఇక్కడికి వచ్చినా మాట్లాడలేం. కాబట్టి గుంపుల్లో, అందుకనే నేను వేదిక మీద తీసుకురావాలి, గుంపులే మాట్లాడమంటున్నాం. అందరికీ నమస్కారం. నా పేరు సునీత, నా పేరు కిరేష్ రెడ్డి. నాకు 2 పిల్లలు, బాబు ఇంటర్ 2nd year, బాబు ఇంటర్ 1st year. మా సార్ టీచర్, గవర్నమెంట్ టీచర్. థ్యాంక్ యూ సో మచ్. ఆ విషయం తెలియక ఇంతకు ముందు నువ్వు స్టెప్స్ ఎక్కేటప్పుడు మన కాసర్ల విరాట్ సార్ జోక్ చేశాడు. మమ్మల్ని సాధారణంగా హెల్ప్ చేస్తూ స్టెప్స్ ఎక్కియాల్సింది పోయి మిమ్మల్ని ఎక్కిస్తున్నారు. ప్రాబ్లం ఉంది సార్. అందరికీ నమస్కారం అండి. నా పేరు డి మాధవి. మా సార్ పేరు సతీష్. సౌండ్ సిస్టమ్ అండి. నాకు 2 పిల్లలు, పెద్ద పాప MSc 1st year, చిన్న పాప బీటెక్ ఫైనల్ ఇయర్. థ్యాంక్ యూ అండి. సౌండ్ సిస్టమ్ లో సౌండ్ తగ్గింది. రైట్ రైట్, క్యారీ ఆన్. ఈ సౌండ్ సిస్టమ్ మొత్తం మాదే. థ్యాంక్ యూ, థ్యాంక్ యూ. సమాధానం. నేమ్ ప్లీజ్. సిహెచ్ కవిత. కవిత తన అనుభవాలను పంచుకోవాల్సింది. ముందుగా గురువులందరికీ నమస్కారములు. ఏంటంటే ప్రతిరోజు సూర్యుడు ఉదయం ఆకాశంలో ఉదయిస్తాడు. ఈరోజు మాత్రం మనకు చదువు నేర్పిన గురువుల మధ్య, మన స్నేహితుల మధ్య, మనం చదువుకున్న స్కూల్లోనే సూర్యుడు ఉదయించాడండి. నిజంగా ఈ రోజుకు మనం థ్యాంక్స్ చెప్పాలి నేచర్కి. ఎందుకు అంటే జీవితంలో ఈరోజు మనము అందరం కూడా సువర్ణ అక్షరాలతో లిఖించుకోవలసిన రోజండి. ఎందుకు ఈ మాట అంటున్నాను అంటే, మన కాలగతిలో కలిసిపోకుండా స్నేహాన్ని ఇలా ఒకే వేదికపై కూర్చోబెట్టిన నిజంగా ఆ మూల పురుషులు ఎవరో కానీ చాలా థ్యాంక్స్ అండి. నేను లాస్ట్ టైం చేసినప్పుడు అటెండ్ అవ్వలేకపోయాను, ఈసారి అటెండ్ అయ్యాను. మీ ఆనందంలో ఉన్నానండి. నిజంగా చాలా ఆనందంగా అనిపిస్తుంది. నా పేరు వచ్చేసి కవిత. నా జీవితం ఎలా అంటే, జీవితం ఒక నది ప్రవాహం లాంటిది అంటారు. ఒక నది ఎప్పుడు ఏ వైపున ప్రవాహం తీసుకుంటుందో తెలియదు. అలా నా జీవితం, మా అన్నయ్యకు మాటలు రావండి. మా వదిన చనిపోయారు. అప్పుడు 2.5 years పాప, 4 years బాబు. దానివల్ల ఆ పిల్లల్ని అనాథలు చేయలేక నేను ఆ పిల్లల్ని అడాప్ట్ చేసుకోవడం జరిగిందండి. పెళ్లి చేసుకోకుండా ఉన్నాను. వాళ్ళకే ఇంకా నా లైఫ్ అంకితం చేశానండి. బాబు పేరు అఖిల్, డిగ్రీ చేస్తున్నాడు. పాప వచ్చేసి అక్షయ తృతీయ, 10th చదువుతుంది. నేను MBA చేశాను, జాబ్ చేశాను, బట్ సాటిస్ఫాక్షన్ లేదు. బట్ ఇప్పుడు రియల్ ఎస్టేట్ చేస్తున్నానండి హైదరాబాద్లో. చాలా హ్యాపీగా ఉందండి. ఇవాళ చాలా ఇబ్బంది పడిపోతున్నాం.
వాళ్ళు చేసే అందరికీ వాళ్ళని మెయింటైన్స్కి అలాంటిది నువ్వు నీ అన్న పిల్లల కోసం నీ లైఫ్ని సాక్రిఫైస్ చేసి వాళ్ళని ఒక మంచి మార్గంలో నడిపిస్తున్నావంటే దానికి మన ఉపాధ్యాయులు ఇచ్చిన స్ఫూర్తి అని నేను అనుకుంటున్నాను. ఉన్నత విద్యార్హత హృదయం ఒక్కసారి బయటకు వచ్చేసి చిరునవ్వుతో నవ్విస్తూ ధన్యవాదాలు. కవిత అంటే కవిత మరి ధన్యవాదాలు. బి లక్ష్మి ఎప్పుడు నవ్వుతూనే ఉంటుంది. సార్ ఉపాధ్యాయులందరికీ నమస్కారం. నా పేరు లక్ష్మి, మా సార్ పేరు వెంకటేశ్వరరావు. 3 పాపలు నాకు. పెద్ద పాప ఉషా పద్మశ్రీ, రెండో పాప గీతాశ్రీ, మూడో పాప గాయత్రి. పెద్ద పాప డిగ్రీ అయిపోయింది, రెండో పాప హోటల్ మేనేజ్మెంట్ చేస్తుంది, చిన్న పాప డిగ్రీ. నమస్కారం. లక్ష్మి అన్ని పార్వతి స్వరూపం. నెక్స్ట్ బి స్వాతి కంపుగా డయాస్. నేను మ్యాథ్స్లో బాగా ఇంప్రూవ్ అయ్యాను. నాకు ఒక్కతే పాప, పేరు అదితి. ఆమె ఇంటర్ ఫస్ట్ ఇయర్ చదువుతోంది. మా సార్ పేరు సంపత్, తనే ఒక లెక్చరర్. అంతే. నివాసం సూర్యాపేట. ఓకే. మా సార్ పేరు రవి. నాకు 2 పిల్లలు. పాప బీటెక్ 3rd ఇయర్, బాబు ఇంటర్ ఫస్ట్ ఇయర్. థ్యాంక్ యూ. ఓకే, కిందనే బాగా మాట్లాడతాం. మంచి పరిచయం. వచ్చి తన అనుభవాలను పంచుకోవాల్సిందిగా కోరుతున్నాను. అనుసంధానం చేసి చెప్తే నా బాగుంటుంది. పేరు కొప్పుల స్వప్న. వెరీ గుడ్. మా సార్ పేరు భాస్కర్ రెడ్డి. మా సార్ లెక్చరర్ అండ్ ప్రిన్సిపల్. నాకు 2 బాబులు. పెద్ద బాబు ఇంటర్ ఫస్ట్ ఇయర్, చిన్న బాబు 10th క్లాస్. పెద్ద బాబు మనుషు కుమార్ రెడ్డి, చిన్న బాబు పేరు చిరంజీవి రెడ్డి. ధన్యవాదములు. ఓకే, మీకు కూడా ధన్యవాదాలు. సంక్షిప్తంగా విద్యా అభివృద్ధి చెందుతున్న మీ కుటుంబానికి ఆశీస్సులు. గడ్డం స్వరూప. గడ్డం స్వరూప ఉంటారు మీరు. గురువులందరికీ నమస్కారాలు. నా పేరు స్వరూప, మా సార్ పేరు శ్రీనివాసు. మాకు 2 పిల్లలు, ఒకళ్ళు బీటెక్ చదువుతారు, ఒకళ్ళు బీఈడి చేస్తారు. మా సారు బార్ షాప్ అండి, మేము సూర్యాపేటలో ఉంటాం. అందరికీ థ్యాంక్ యూ. ఓకే, ధన్యవాదాలు. మీరుంటి మార్గంలో ప్రయాణింపజేస్తున్నందుకు ధన్యవాదాలు. డేగల జ్యోతి వేదిక మీదకి వచ్చి స్కూల్తో తనకున్న అనుభవాలని మనతో పంచుకోవాలి. అందరికీ నమస్కారం. నా పేరు డేగల జ్యోతి. ఈ హౌస్ వైఫ్. నాకు ఒక పాప 8th క్లాస్, హౌస్ వైఫ్ని. మా ఆయన ఎలక్ట్రీషియన్. థ్యాంక్ యూ సార్. ఓకే, మీ సార్ ప్రతిరోజు జ్యోతి వెలిగిస్తూనే ఉన్నాడు ఇళ్ళలో. దాసరి ప్రమీల వేదిక మీదకి వచ్చి తనకు స్కూల్తో ఉన్న అనుబంధాలను పంచుకోవాల్సిందిగా కోరుతున్నాం. అందరికీ నమస్కారం. నా పేరు దాసరి ప్రమీల. మా ఆయన పేరు మోహన్. ఆయన మల్క్పేట పిఎస్లో హోమ్ గార్డ్. మాకు ఒక బాబు 2nd క్లాస్, జయా స్కూల్ సూర్యాపేట. సంక్షిప్తంగా ఓకే. శాఖలో పనిచేస్తున్నందుకు మీకు ధన్యవాదాలు. గట్టిగా అంది 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 అమ్మ. హలో, లైట్ వస్తే. అందరికీ నమస్కారం సార్. నా పేరు చెట్టుపల్లి ఝాన్సీ. మా ఆయన పేరు శ్రీనివాసు. నాకు 2 పిల్లలు. బాబు పాప. బాబు డిగ్రీ, పాప బీటెక్ కంప్లీట్ అయింది. గురువులందరికీ నమస్కారం. నా పేరు ఆర్ రాధిక. రెనగోతు రాధిక. ఓకే, నేను దాచారం నుండి వచ్చేదాన్ని. 8th క్లాస్ నుంచి 10th క్లాస్ వరకు ఇక్కడ చదువుకున్నాను. నాది డిగ్రీ డిప్లొమా అయిపోయింది. నేను జెడ్పీహెచ్ఎస్లో వొకేషనల్ టీచర్గా ఎల్బీ నగర్లో వర్క్ చేస్తున్నాను. నాకు 2 పిల్లలు. పెద్ద పాప ఇంటర్ 2nd ఇయర్, చిన్న పాప 6th క్లాస్. మా అత్తగారు కూడా ఇదే ఊరు. మా హస్బెండ్ పేరు బోల సత్యనారాయణ రెడ్డి. సార్ అకౌంటెంట్గా వర్క్ చేస్తున్నారు. ధన్యవాదాలు. మీది మా కుటుంబం అంటే నువ్వు కూడా విద్యారంగంలో.
గురువులందరికీ నమస్కారం. తోటి విద్యార్థులందరికీ హాయ్. నా పేరు వనమా మాధవి రామకృష్ణ. నాకు ఒక కూతురు ఒక కొడుకు. నా కూతురు పేరు నవ్య, మా బాబు అమిత్ విక్రమ్. మా పాప పెళ్ళయింది. మా బాబు 9th క్లాస్ చదువుతున్నాడు. మేము తడకమల్లలో సెటిల్ అయ్యాము. మేము బిజినెస్ పరంగా ఉన్నాం. ఓకే, థ్యాంక్ యూ. ఓకే, థ్యాంక్ యూ మాధవి. నెక్స్ట్ అమ్మమ్మ కాబోతున్నావు అయితే ప్రమోషన్ వస్తుంది. అనంతలక్ష్మి. అందరికీ ధన్యవాదాలు. నా పేరు గోల్ అనంతలక్ష్మి. మా సార్ పేరు లక్ష్మారెడ్డి. నాకు ఒక పాప ఒక బాబు. పాప బీటెక్ 2nd ఇయర్ చదువుతుంది, బాబు ఇంటర్ 1st ఇయర్ చదువుతుంది. మేము వ్యవసాయం చేస్తాం. వెరీ గుడ్. అయితే రాజు మంచి రైతే దేశానికి వెన్నెముక. ఓన్లీ ప్రపంచాన్ని నడిపించే రైతు పని చేసే వాళ్ళు కూడా అందరికంటే పెద్ద ఉన్నత స్థితిలో ఉన్నారు. నెక్స్ట్ జి మధుసూదన్ రెడ్డి. ఇక నా గురించి విషయానికి వస్తే, నా పేరు మధుసూదన్ రెడ్డి. నేను ప్రభుత్వ జూనియర్ కళాశాల కొడంగల్లో లెక్చరర్గా పనిచేస్తున్నాను. నా ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ వచ్చేసి ఎంఎస్సి బీఈడి. ఇప్పుడు ప్రజెంట్ స్టూడెంట్గా పిహెచ్డి చేస్తున్నాను. పిహెచ్డి 3rd ఇయర్ నడుస్తుంది. ఇక ఉద్యోగానికి సంబంధించి వివాహం జరిగింది, 2 పిల్లలు. సో యాక్చువల్గా టీచింగ్ వృత్తిలో ఉండడం వల్ల ఆ రోజుల్లో మన సార్ వాళ్ళు పడ్డ ఫ్రస్ట్రేషన్ ఏదైతే ఉందో, మన మీద ఉన్నటువంటి కోపం ఏదైతే ఉందో, దానికి వాల్యూ ఏంటో ఇప్పుడు తెలిసింది. నేను ఎక్కడో చదివేట గుర్తు, మన తల్లిదండ్రులకి మన ప్రేమ ఎప్పుడు తెలుస్తుంది అంటే, నువ్వు అమ్మయ్యాక మీ అమ్మాయి గుర్తొచ్చాక ఆ అమ్మ పడే బాధ ఏంటో తెలుస్తుంది అంటారు చూడండి. అలా నేను కూడా ఒక అధ్యాపకుని అయిన తర్వాత ఆ అధ్యాపకుల యొక్క ఫ్రస్ట్రేషన్ ఒక్కరోజు రాకపోతే ఏం పోయింది అనుకునేవాడిని నేను. అప్పుడు అటజని కాల్చ భూమి శ్రంబరచు విసరస్వర జరి పడల ముహోరు ముహోరు తపాంగ తరంగ మృదంగ నిస్మరస్ఫుట అనుకూల పరికుల కలాప కళాభిజాలములు ఘటక చిరత్కరేను కరకప్పిత సార శీత శైలములు. ఆ సారి అధ్యాపకులకు నమస్కారం తెలియజేస్తుంటూ మీకు ధన్యవాదాలు. చాలా నరకిలంగా తను అధ్యాపకుడు కాకుండా ఉపన్యాసకుడుగా ఉన్నాడు కాబట్టి ఉపన్యాస ధోరణిలోనే తన యొక్క స్పందనను అందరినీ మమేకం చేస్తూ, దీంట్లో సైన్స్ ఉపన్యాసకుడు అయినప్పటికీ తెలుగు మీద తనకున్న పట్టును ఒక్కసారి ఇక్కడ, అంటే ఆ పట్టు ఎట్లా వచ్చిందంటే తెలుగు ఉపాధ్యాయుల వల్ల వచ్చిందనేటువంటి విషయాన్ని మీ ముందు వ్యక్తపరిచినటువంటి మధుసూదన్ రెడ్డికి ధన్యవాదాలు తెలుపుతూ, ఎం అయోధ్య త్వరగా రావాలి. వేదికని అలంకరించిన గురువు గారు, నా మిత్రులు అందరికీ నమస్కారం. నా పేరు అయోధ్య, మాది నర్సీపేట గ్రామం. నేను ఇండియన్ రైల్వేస్లో ఇంజనీరింగ్గా వర్క్ చేస్తున్నాను. నాకు 2 పిల్లలు, ఒక బాబు ఒక పాప. ఇక్కడ ఉన్న సార్లు నేనైతే అందరి చేతుల్లో దెబ్బలు తిన్నా. రామరెడ్డి సార్ అయినా, సత్యనారాయణరావు సార్ అయినా, శంకర్ సార్ అయినా, యాదవ్ సార్ అయినా, అందరి చేతుల్లో ప్రతి ఒక్కరి చేతుల్లో దెబ్బలు తిన్నా. ఆ మెమోరీస్తోనే ఎంతో కష్టపడి నేను ఎంఎస్సి బీఈడి కంప్లీట్ చేశాను. ఈరోజు ఇండియన్ రైల్వేలో వర్క్ చేస్తున్నాను. ప్రజెంట్గా అయితే నేను నా లైఫ్ అంత హ్యాపీ. ఓకే, థ్యాంక్ యూ. ధన్యవాదాలు అయోధ్య. సో నెక్స్ట్ బి అశోక్. కిరణ్, జి కిరణ్. గురువులకు ధన్యవాదాలు. అలాగే నా ఫ్రెండ్స్ అందరికీ హాయ్. నా పేరు కిరణ్ రెడ్డి, నా విలేవుడు ఆత్మకూరు. నాకు 2 పిల్లలు. మా భార్య పేరు ఉష, నా కొడుకు పేరు జార్జి రెడ్డి, నా పాప పేరు మైకా రెడ్డి. నేను చూసి ఆటోమొబైల్స్ నడిపిస్తున్నాను. ఓకే, మన మిత్రురాలు జి స్వరూప తన వ్యక్తిగత పరిచయం చేసుకోవాల్సిందిగా. అందరు ఉపాధ్యాయులకు మొత్తం మా కుమ్మకన్నాడు అత్తగారు. మేము హైదరాబాద్లో ఉంటాం. నాకు వచ్చేసి 2 పాపలు. ఒక పాప ఇంటర్ 1st ఇయర్, ఒక పాప 9th క్లాస్. హౌస్ వైఫ్. మా చికెన్ సెంటర్, అందులోనే 2 పనిచేస్తాం. మంచిగా హ్యాపీగా ఉన్నాం, నో ప్రాబ్లం. ఓకే, థ్యాంక్ యూ, సంతోషం. సో తదుపరి గురువు అందరికీ ధన్యవాదాలు, నమస్కారములు. నా పేరు టి కిరణ్, నా వైఫ్ పేరు సౌజన్య. నాకు 2 బాబులు. పెద్దబాబు 8th క్లాస్,
చిన్నబాబు 6th క్లాస్. నేను డ్రైవింగ్ ఫీల్డ్లో సూరపేటలో ఉంటూ డ్రైవింగ్ చేస్తున్నాను. మహబూబాలు ఇటు వ్యాపారం, వ్యవసాయం, పొలిటికల్గా మండల పార్టీ అధ్యక్షుడు బీజేపీ. మా జ్యోతి నాకు ఒక పాప శ్రీవల్లి, ఇక్కడ 2nd ఇయర్. నా పేరు గుడియాటి సైదులు, మా మిస్సెస్ పేరు స్వాతి, నాకు 2 బాబులు. బాబు పేరు పెద్ద బాబు పేరు భానుకార్తిక్, చిన్న బాబు పేరు శ్రీకృష్ణ. మా బాబు ఇంటర్మీడియట్ 2nd ఇయర్, మా చిన్న బాబు 9th క్లాసు. నేను సూర్యాపేటలో ఉంటా, ఇది ఆత్మకూరు మాది గ్రామం. నేను కొద్దిగా పొలిటికల్ తిరుగుతున్నా, అట్లా బిజినెస్ చేస్తా. మా మిస్సెస్ ఎస్ఏ సోషల్ స్కూల్ అసిస్టెంట్, మొన్ననే డిఎస్సీలో జాబ్ వచ్చింది. నేను ఆ రోజు 10th క్లాస్ వరకు ఇక్కడనే చదివిన. మన గురువులందరికీ నేను చాలామంది ఈరాజ్ సార్ కానీ రాములు సార్ కానీ అందరికీ బాగా దగ్గర ఉండేది. నేను ఇంటర్లో జూనియర్ కాలేజీలో అడ్మిషన్ చేసిన, కానీ ఆర్థిక ఇబ్బందుల వల్ల నేను చదవలేకపోయినా. ఆ రోజుల్లో నేను మా మిసెస్ని చదివించి ఈరోజు పిల్లలు చూసుకుంటా. నేను మా మిసెస్ చదవడం వల్ల జాబ్ వచ్చింది, ఆమె చాలా వరకు ప్రోత్సహించిన, ఆమె జాబ్ కొట్టింది. నేను ఇప్పుడు పిల్లలు చూసుకుంటూ ఉంటున్నా, సూర్యాపేట బిజినెస్ చేస్తాను. సో మచ్ థ్యాంక్ యూ. ధన్యవాదాలు. నెక్స్ట్ బి శేఖర్ బండారి. ముందుకు రండి. బండారు శేఖర్, సూర్యాపేట వ్యవసాయ మార్కెట్లో దానం చేస్తున్నాను. నాకు పెళ్ళి అయింది. నా భార్య పేరు శ్రీలేఖ, పాప బాబు. బాబు పేరు భీష్మశంకర్, పాప పేరు రిత్విక. సూర్యాపేటలో వ్యవసాయ మార్కెట్ రైతు పని పండించడం అయితే దాన్ని తిరిగి మార్కెటింగ్ చేసేటువంటి కీలక బాధ్యతలు మన శేఖర్ పోషిస్తున్నాడు. సంతోషం. అటు తదుపరి ఎస్ వీరబాబు. ముందుగా గురువులందరికీ నమస్కారం సార్. అలాగే శుభ మధ్యాహ్నం అందరికీ. నా పేరు స్వామి వీరబాబు, నా భార్య పేరు సత్యమేశ్వరి, పాప మీడియా ఫస్ట్ ఇయర్. తర్వాత 2వ పాప సాగి సాయి 7th క్లాస్ చదువుతున్నది. నేను వీరాలలో హై స్కూల్లో వర్క్ చేస్తున్నాను. అందరికీ ధన్యవాదాలు. కొంతమంది ఫ్రెండ్స్కి నేను గుర్తుపట్టలేకపోయాను, కొందరు పేరు చెప్పాను, కొందరు పేరు చెప్పలేకపోయాను. వాళ్ళని క్షమిస్తూ ఓకే, థ్యాంక్ యూ వీరబాబు. కాబట్టి అందరూ సహృదయంతోనే తీసుకుంటారు, దాంట్లో ఎలాంటి సందేహం లేదు. ఇక అటు తదుపరి ఎం వీరయ్య. వేదికమైన ఆదిత్య ఆశీర్వదించుకుంటున్నటువంటి ఉపాధ్యాయులందరికీ నా యొక్క పాదాలు వందనాలు. ఎక్కడో పుట్టి ఎక్కడో పెరిగి ఇక్కడే కలిసాము. జడ్పిహెచ్ఎస్ ఆత్మకూరేపులు అన్నట్టుగా మన ఆత్మీయ సమయానికి వచ్చేటటువంటి నా తోటి విద్యార్థులు, అదేవిధంగా విద్యార్థులందరికీ నా యొక్క నమస్కారాలు. అందరు చెప్పారు గురువుల గురించి, నేను కూడా చెప్తున్నా. ఇక్కడ ఉన్నటువంటి ప్రతి ఒక్క ఉపాధ్యాయులు అప్పుడు మాకు బోధించినటువంటి పాఠాల వల్లే మేము ఈ స్థాయిలో ఉన్నాము. మా పేరు మాటని వీరయ్య, ఇదే గ్రామం, ఎంఎస్సి బిఈడి, హైదరాబాద్లో ప్రైవేట్ టీచర్గా పనిచేస్తున్నా. నాకు 2 ఒక పాప ఒక బాబు. మా మేడం పేరు మమత. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ. సంక్షిప్తంగా నేను చెప్పాలనుకున్న విషయాన్ని తెలియజేసేందుకు ప్రత్యేక ధన్యవాదాలు. అటు తదుపరి బి ముత్తయ్య. గుడ్ ఆఫ్టర్నూన్ ఎవ్రీబడి. నా పేరు బండమీ ముత్తయ్య, మా భార్య పేరు స్వరూప, మా పాప పేరు సహస్ర, మా బాబు పేరు శ్రీలకు, ఇంటర్మీడియట్ ఫస్ట్ ఇయర్. ధన్యవాదాలు. థ్యాంక్ యూ. ముత్తయ్య నీ గురించి కొంచెం యాక్టివ్గా పాల్గొనాలి. ఇక గంధం రామకృష్ణ. నా పేరు గంధం రామకృష్ణ, నాకు 3 పాపలు ఒక బాబు. మా మిస్సెస్ గంధం నాగలక్ష్మి. నేను ప్రజెంట్గా డోర్ పాలిస్ వర్క్ చేస్తున్నా. థ్యాంక్ యూ రాము. నీ గురించి హలో మిత్రులందరికీ థ్యాంక్ యూ. నేను వ్యవసాయం చేస్తాను, బట్టీలు పిల్లలు బాబు వచ్చేసి బీటెక్ 4th ఇయర్, బేబీ బీటెక్ ఫస్ట్ ఇయర్. మా మిసెస్ ఇంటికాడ, నేను వ్యవసాయం చేసుకుంటాను. ఓకే, మీ వ్యక్తిగత పరిచయాన్ని సంక్షిప్తంగా చెప్పినందుకు ధన్యవాదాలు. నెక్స్ట్ డి శ్రీనివాస్.
ఓకే ఇది అయిపోయింది కదా. గురువులందరికీ నమస్కారం. నా పేరు వెంకన్న. 6th to 10th వరకు ఇక్కడ చదువుకున్నాను. మా భార్య పేరు సరిత, పాప పేరు వర్షశ్రీ, బాబు పేరు హర్షవర్ధన్. థ్యాంక్ యూ. మనం కార్యక్రమాన్ని మొదలు మై డియర్ గర్ల్, డియర్ బాయ్, డియర్ మేడం, గురు బ్రహ్మలారా, ఎక్కడో పుట్టి ఎక్కడో పెరిగి ఇక్కడే కలిసాము HTHS ఆత్మకూరులో. వీడలేమటు వీడుకోలటు వెళ్ళిపోతున్నాము పిలిచి తనపు చివరి మలుపులో. We miss all the fun, we miss all the joy, we miss you. We miss all the joy, we miss all the joy, we miss you. నోటు బుక్కులోన సిటికి పంపిన ప్రేమ లేఖలు, సైన్సు ల్యాబులోన సూచిపై చల్లిన ఇంకు చుక్కలు, బస్సు బెంచిలోన మునిపై వేసిన పేపరు ఫ్లైటులు, సుంత జల్లో నుంచి అయోధ్య రాగిన రబ్బరు బ్యాండులు, కిరణ్ కూసిన కాకి కూటలు, పార్వతి పెంచిన లెంపకాయలు, మరుపురాని తిరిగి రాని గురుతులండి. ఈ మనసు నచ్చుకొని ఉంటే మన్నించండి. అంత పెద్ద మాటలు ఊరుకోండి. ఆ అల్లరంటే మాకు కూడా సరదాలండి. We miss all the fun, we miss all the joy, we miss you. చంద్రకళ మేడం కాదులోన గ్రూపు సాంగులు, పుల్లయ్య మాస్టర్ సూటికి గుచ్చిన గుండు పిన్నులు, రామరెడ్డి మాస్టర్ మ్యాథ్ కాదులోన మ్యాథమెటిక్స్లు, బ్లాక్ బోర్డు పైన గ్రీకు బొమ్మలు, వైట్ పేపర్లోన ప్రేమ లేఖలు, వయసు హక్కులోన భావ కవితలు, క్లాసు రూములోన కుట్టి గంతులు, మరుపురాని తిరిగి రాని మనకు క్షమాపణలు ఎందుకండి. మీ వయసులోన మీ కూడా ఇంతేలేండి. We miss all the fun, we miss all the joy, we miss you. Thank you all of you. ఇక్కడ చదువుకున్నా నేను. ముందుగా గురువులందరికీ పదాలు వందనాలు. అంటే మా నాయనకు అసలు ఇష్టం లేదు. మా అమ్మ కష్టపడి ఇరికి స్కూల్లో చేసుకొని చదువు పంపించింది. ఇలా ఈలో విద్య వల్ల ఎంతో కొంత చదువుకోవడం వల్ల వ్యవసాయం చేయడం కానీ ఏదైనా కూడా ఇలా ఈ స్థాయిలో మంచిగా సమాజం పెంచుతుందంటే మా అమ్మది అని అభిప్రాయం. అందరికీ థ్యాంక్ యూ. థ్యాంక్ యూ. జై సైదులు. హలో సైదులు ఆచారం ఈ కార్యక్రమంలో కొంచెం ముందుకున్నారా? మాకు ఇద్దరు పిల్లలు, పెద్ద పాప ఫస్ట్ ఇయర్, చిన్న పాప హుమేరా 10th క్లాస్. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ. తర్వాత ఈచ్ అండ్ ఎవ్రీ ఎక్విప్మెంట్ అది జాన్సన్ సహకారంతోనే సాధ్యమైంది. సో థ్యాంక్ యూ. అందరికీ నమస్కారం. నా పేరు జంగం యుగంధర్, గొప్పారం. నాకు ఇద్దరు బాబులు. నేను డ్రైవింగ్ చేస్తాను. ముందుకు రా. గౌరవనీయులైన ఉపాధ్యాయులు గారికి, నా తోటి స్నేహితులకి స్నేహితురాలకి అందరికీ నా హృదయపూర్వక నమస్కారాలు.
నా పేరు వెంకట్ కుమార్ గౌడ్ మాది తుమ్మలపెంబాట్ గ్రామం. నేను చేసేది సర్వీస్ ఆర్మీలో. ప్రస్తుతం ఇప్పుడు చేస్తున్నది భూజ్లో చేస్తున్నా, గుజరాత్లో. మా తుమ్మలపెంబాడు. నేను ప్రస్తుతం జాబ్ చేస్తున్నా, ఆర్మీలో చేస్తున్నాను. నాకు తెలిసిన రామరెడ్డి సార్ నాకు ఎక్కువ పరిచయం. అప్పుడప్పుడు వస్తున్నప్పుడు అన్నీ కలిసారు. పిల్లలు ఒక పాప ఒక బాబు. బాబు 3rd క్లాస్, పాప 8th క్లాస్. నాతోనే ఉంటారు. నేను నా సర్వీస్ 23 సంవత్సరాలు. నేను ఇక్కడ 98లో వచ్చాను. 8th క్లాస్లో 8 అయిపోయాక 9th క్లాస్ 10th క్లాస్ ఇక్కడ చదివాను నేను. 8th క్లాస్ రేపేటలో చదివాను. ప్రస్తుతం ఇప్పుడు నేను గుజరాత్లో అహ్మదాబాద్ అవతల భూజ్ అని బోర్డర్లో ఉంటాను అక్కడ. ఓకే, ఈ కార్యక్రమంలో వేదికను ఉద్దేశించి మనం చేయాల్సిన కార్యక్రమాలు కొనసాగిద్దాం. దీంట్లో ఇప్పుడు తదుపరి కార్యక్రమం సన్మాన కార్యక్రమం. అటువంటి పరిస్థితుల్లో తను పనిచేస్తున్నందుకు అతనికి మనందరం కూడా సల్యూట్ చేయాల్సిన అవసరం ఉంది. ఇప్పుడు ఇంతసేపు మనకు చాలా మంది రైతులు వచ్చిండ్రు, ఉపాధ్యాయులు వచ్చిండ్రు. పంటం మన మ్యూజిక్లో చివరిగా ముఖ్య. ఇప్పుడు నేను ఒక్కసారి అందరికీ కాల్ చేసి మనం ఒకసారి మళ్ళీ గెట్ టుగెదర్ పెట్టుకొని అందరం కలుద్దాము అనగానే అందరూ ఒప్పుకున్నందుకు థ్యాంక్ యూ సో మచ్. లేదు ఇంకొక విషయం ఏంటి అంటే చరిత్ర కానీ పరోక్షమ కానీ అయోధ్య ఫస్ట్ ఆఫ్ ఆల్ నేనేంటి థ్యాంక్ యూ సో మచ్ చెప్పాలి. తను రాలేదు ఎస్ఐ గారు. తన అమౌంట్ విషయంలో చాలా హెల్ప్ చేశారు సార్. ప్రతి ఒక్కరికి కూడా ఇంకొక విషయం ఏంటి అంటే టైంకి మనం చేయలేకపోయినా కూడా చాలా హ్యాపీగా ఉంది. ఎందుకు అంటే మనం అందరం కలిసినందుకు. మళ్ళీ ఇలాంటి టైం అప్పుడప్పుడు తెలియదు, కానీ తొందరగా రావాలని కోరుకుంటున్నాను. మాకు అవకాశం ఇచ్చినందుకు సార్ వాళ్ళకు ధన్యవాదాలు. కార్యనిర్వహణలో తను కూడా ఒక ప్రముఖ భూమిక వ్యక్తి సార్. సభాధ్యక్షులు ముఖ్యమైన స్థానం సార్ ఇక్కడ. అది దుశ్శాలతో ఘనంగా సన్మానిస్తున్న ప్రయత్నం. ఆత్మీయ విద్యార్థులు సరే సారు ఇక్కడ వారికి బోధించినప్పటికీ ప్రస్తుతం సార్ ఇక్కడ ప్రధానోపాధ్యాయులుగా పనిచేస్తున్నందుకు ఉపాధ్యాయులతో మనకు అనుబంధం ఉన్నటువంటి ప్రోగ్రాం కాబట్టి వారిని ఇక్కడ ఘనంగా సన్మానించడం జరుగుతుంది. శ్రావణ్ కుమార్ గారిని సుచరిత, ఎం వీరయ్య, స్వాతి, సారును ఘనంగా పూలమాలంకృతం చేసి దుశ్శాలతో అమరుస్తూ మెమంటోను అందించి కరచారం చేస్తూ ఆత్మీయంగా వీరయ్య తన గత స్మృతిని ఇక్కడ నేను విద్యా వాలంటీర్